Today our topic is Christ born for us. ఈ రోజు నేను మీకు కొన్ని విషయాలు దేవుడి గురించి తెలియజేయాలనుకుంటున్నాను. దానిలో దేవుడు మన కొరకు పుట్టి ఉన్నారనే విషయాన్ని మీ అందరికీ ఈ రోజు వాక్యం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Let's turn our Bible. We can see how the Christ was born for us. ఇక్కడ మనము విషయాన్ని కనుక తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు మన కొరకు ఎలా పుట్టాడు అనేది తెలియబడుతుంది. Matthew chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయము Verses 9. Here we can see that the wise men went and they visited Jesus Christ and they saw and also they bowed down and worshipped the Lord Jesus. ఇక్కడ మనము చూస్తే కనుక జ్ఞానులు కొంతమంది దేవుణ్ణి చూడటానికి అక్కడ ప్రాంతానికి తూర్పు దేశం అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. So we can recognize here one is his incident, one is a sign to understand, to recognize Lord Jesus Christ, the Messiah. ఇక్కడ మనం చూస్తే కనుక ఒక విషయం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోగలము. అది యేసయ్య గురించి, ఆయన దేవుడిగా మన ముందు కనబడుతున్నారు. The sign is star. అది ఆ గుర్తు ఏంటంటే నక్షత్రము. The star is telling about, we can see the divine nature of Jesus Christ. ఇక్కడ మనము నక్షత్రాన్ని కనుక చూస్తున్నట్లయితే అది ఒక దైవత్వంగా, దైవత్వానికి సూచనగా కనబడుతుంది. What we can understand the star? మనము ఏమని అర్థం చేసుకోవాలి నక్షత్రాన్ని చూసినప్పుడు? The star is very brightness. అది చాలా వెలుగు కాంతివంతంగా ఉంటుంది. And that is one uniqueness. అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. Because there are in the sky we can see so many stars. మన ఆకాశంలో చూస్తే చాలా నక్షత్రాలు కనబడతాయి. But only one star is a unique way and also it was given a way of Jesus Christ. కానీ ఒక్క నక్షత్రాన్ని, ఇక్కడున్న నక్షత్రాన్ని చూస్తే అది చాలా ప్రత్యేకంగా ఉంది. అది మరియు దేవుని యొక్క మార్గాన్ని తెలియజేస్తూ. So the wise men recognized that is a Messiah's sign of Jesus Christ. కావున ఇక్కడ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి యేసయ్య పుట్టి ఉన్నాడని వారు తెలుసుకున్నారు. So that sign was telling about the divine nature of Jesus Christ. దాని ద్వారా ఆ నక్షత్రం గుర్తు ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే యేసయ్య యొక్క దైవత్వాన్ని ఆ నక్షత్రం తెలియజేస్తుంది అనేది మనం చూడవచ్చు. So the think about Jesus Christ was born in King's Palace. మనం ఇక్కడ చూస్తే వాళ్ళు అక్కడ అర్థం చేసుకున్నది ఏంటంటే ఒక రకంగా యేసుక్రీస్తు రాజుల యొక్క గృహంలో, రాజుల యొక్క సామ్రాజ్యంలో ఉంటాడేమో అనుకున్నారు. Because the divine nature means is parallel, is same like God. మీకు ఎందుకంటే కనుక ఆ నక్షత్రాన్ని చూస్తే, ఆయన యొక్క దైవత్వాన్ని చూస్తే వాళ్ళు యేసు ప్రభు రాజుల యొక్క గృహాల్లో, రాజుల యొక్క మందిరాల్లో పుడుతున్నారేమో అని వాళ్ళు ఆలోచించడం జరిగింది. So they went and they asked the king. We also before I already preached that all sermon. కావున ఆ రీతిగా ఆ రోజు రోమీలు కూడా, వాళ్ళు యూదులు కూడా అక్కడ యేసుక్రీస్తు గురించి తెలియజేయబడడం జరిగింది. So they went and they asked. They did not. There is no king. There is no Messiah. So they look after the star and they went. They followed the star and they saw the one of the boy baby and also one of the Mary, mother of Jesus Christ. They are there. So they bowed and they worshiped God. తర్వాత వాళ్ళు అనేక ప్రాంతాలు వెతికిన తర్వాత వారు ఆ నక్షత్రాన్ని వెంబడించడం జరిగింది. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని వెంబడించారో వారు యేసుక్రీస్తుని శిశువుగా చూశారు. మరియు అక్కడ మరియను, యోసేపును కూడా వారు చూడడం జరిగింది. So here we can understand the divine nature of Jesus Christ. కావున దీని ద్వారా మనము యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం చూడవచ్చు. In church history we can see that we are sitting here and also we are first for what we can do, we are praying, and after what we can do, we are worshiping God, and after what we can do, we are given a stand and we can read one portion of the scripture, and what we can do after, we will listen a preaching of sermon. ఇక్కడ కూడా మనం ఇక్కడ అందరూ కూర్చున్నప్పుడు మొదటగా మనం ప్రార్థన చేస్తాము. తర్వాత దేవుని నామాన్ని పాటల ద్వారా మహిమపరుస్తాము. తర్వాత ఒక కీర్తన అనేది మనం చదువుతాము. తర్వాత మనము దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడ సిద్ధపడి ఉంటాము. This is all about giving one introduction and also saying about this is the change of doing as looking like a law. ఈ రీతిగా మనం చూస్తే కనుక
విధంగా మన మందిరంలో ఇదొక పరిక్రమంగా, ఇదొక కార్యక్రమంగా, ఇదొక పద్ధతిగా మనము ఆచరిస్తూ ఉంటాము. This is a systematic to worship God in the church. ఇది ఒక పద్ధతి, ఇది మనం ఆచరించాలి. మందిరం అంటే ఒక పద్ధతిగా దేవుని ఆరాధించడానికి ఇలా ఉంటాము. So these all things were included. So many scholars, so many preachers, so many church fathers, they all are discussing about what we can do, what we can do, what we can. So we can do this, we can do this, we can do this. Like that, they given one systematic role in the church. కావున ఈ రీతిగా చాలా మంది జ్ఞానులు, చాలా మంది పాస్టర్లు, చాలా మంది బిషప్లు కూర్చొని మనం ఏం చేయాలి, మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలి, మన దేవుని మందిరాన్ని దేవుని ఎలా మహిమపరచాలి అనేది వాళ్ళు కూర్చొని చర్చించి ఈ రీతిగా ఒక పద్ధతిని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. Now we are doing all things. What is the same similarity? You can go any church. It was repeated again like this. మనము ఏ చర్చికి వెళ్ళినా, ఏ మందిరానికి వెళ్ళినా, మనం ఎలాగో ఈ రీతిగా దేవుని మహిమపరుస్తున్నామో వాళ్ళు కూడా అదే రీతిగా దేవుని మహిమపరుస్తుంటారు. I went to Kerala also, same repeated same things in systematic way. నేను కేరళకు వెళ్ళాను, అక్కడ కూడా ఇదే పద్ధతి కొనసాగే ఉండేది. So we can learn here, one of the church father is telling about Jesus Christ is a human nature, but he is not a divinity. నేను ఒక చర్చ్ ఫాదర్ గురించి ఆయన చెప్పిన విషయాల గురించి చెప్పాలనుకున్నాను. ఆయన ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు కేవలం మానవ శరీరధారిగా మానవుడుగా ఉన్నాడు కానీ ఆయనలో దైవత్వం అనేది లేదని చెప్పారు. His name is Athanaeus of Alexandria. ఆయన యొక్క పేరు ఏంటంటే అథానియస్ అలెగ్జాండ్రియా. He is a church father. ఆయన ఒక చర్చి ఫాదర్. When the Jesus Christ was died and also the 12 disciples was died, these church fathers were raised and like a disciples. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోవడం జరిగిందో, అపోస్తలులు కూడా వీళ్ళు కూడా చనిపోవడం జరిగిందో, ఈ చర్చి ఫాదరు ఆయన ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. These all fathers, church fathers, all are disciples of 12 disciples of Jesus Christ. వీళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా దేవుని మందిరాన్ని పరిచారకులుగా కొనసాగుతూ ఉండేవారు. So one of the person is saying about Jesus Christ as a human nature, but he is not a divinity. వాళ్ళు ఒక మనిషి ఈ రీతిగా చెప్పాడు, యేసుక్రీస్తు కేవలము మానవుడే గాని మానవత్వం ఉంది గాని దైవత్వం అనేది లేదని చెప్పారు. So all the bishops and also the Roman government was recognized and also they gathered together and there is discussions about the divinity of Jesus Christ. కావున అక్కడ ఉన్న బిషప్స్ అందరూ, ఆ ఫాదర్స్ అందరూ మరియు రోమిల ప్రభుత్వం అంతా కూర్చొని దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి, ఆయన యొక్క దైవత్వం, ఆయన మానవత్వం కలిగిన వాడు అనేది చర్చించుకోవడం జరిగింది. So after they recognize one thing, Jesus Christ has a fully divinity of Jesus and also fully divine nature. వాళ్ళందరూ అలా చర్చించుకున్న తర్వాత వారు ఒక విషయాన్ని వారు గుర్తుకు చేసుకున్నారు. వారు ఒక విషయాన్ని గురించి ఆలోచించారు. దేవుడు యేసుక్రీస్తు దైవత్వం కలిగిన ఒక మనిషి అని వాళ్ళు గుర్తించారు. Hallelujah. హల్లెలూయా. This is the one thing I like to share, the divine nature of Jesus Christ. కావున నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. Here the wise men saw the star that is telling about the divine nature of Jesus Christ. ఆ ఒక నక్షత్రాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ నక్షత్రం దేవుని యొక్క దైవత్వాన్ని తెలియజేస్తూ ఉంది. And we can see the second part of this sermon, the human nature of Jesus Christ. మనం రెండో భాగాన్ని కూడా చూస్తున్నట్లయితే అది దేవుని యొక్క మానవత్వం. Let me turn our Bible, Luke chapter 2 verses 10. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూసుకుంటే Here we can see the sign angel was given to the shepherds. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక గుర్తును మనం చూస్తున్నాము. దూత గొర్రెల కాపరితో మాట్లాడడం మనము గమనిస్తున్నాము. Verses 12 is saying about 12వ వచనం చూసుకున్నట్లయితే there is a boy అక్కడ ఒక శిశువు ఉన్నాడు, wrapped in cloth ఆయన పొత్తుగుడ్డతో చుట్టబడి ఉన్నాడు and laying in a manger. మరియు ఆయన అక్కడ తొట్టిలో పడుకొని ఉన్నాడు. So what is the sign in this passage, in this verses? ఈ వచనంలో మనము ఏ యొక్క సూచనలు, ఏ యొక్క గుర్తులు గమనిస్తున్నాము? The man was wrapped with cloth అక్కడ ఆ శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడడం and జరిగింది laying in the manger. మరియు ఆయన ఆ తొట్టిలో పడుకోబడడం జరిగింది. If you see the divine nature of divinity nature of Jesus Christ, మనము యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని the చూస్తున్నట్లయితే wise men thinking about he was born in the palace of king. జ్ఞానులు అనుకున్నారు యేసుక్రీస్తు గొప్ప గొప్ప
పుట్టుంటాడు అని వాళ్ళు అనుకున్నవారు. If he born in the king palace, ఒకవేళ యేసుక్రీస్తు ఆ యొక్క రాజమందిరంలో పుట్టినట్లయితే, tell me how the baby will be which cloth is used and which bed was used for laying down. నాకు ఆ విషయాన్ని చెప్పండి. వాళ్ళు ఏ వస్త్రాలని యేసుక్రీస్తుకు చుట్టేవాళ్ళు, యేసుక్రీస్తుని ఎక్కడ వాళ్ళు పడుకొని పెట్టేవాళ్ళు? Maybe it's a preservable cloth and maybe that laying down, that is maybe gold. యా, మనం చూసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తుని ఒక గొప్ప ప్రశస్తమైన వస్త్రాలతో చుట్టబెట్టి ఆయన ఒక బంగారు పరుపు మీద పడుకొని పెట్టేవాళ్ళు. It's possible for king. అది జరిగింది, ఒక రాజుకు అది చేస్తారు. But here we can see the angel was given a sign. The one baby was wrapped with cloth and he was laying in the down of the manger. కానీ ఇక్కడ దేవదూత చెప్తుంది, ఒక శిశువు పుట్టాడు, ఆయన పొట్టుగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు, ఆయన ఒక తొట్టిలో పడుకొని పెట్టి ఉన్నాడు అని చెప్తున్నారు. It's completely seeing like the human nature of Jesus Christ. ఇది పూర్తిగా చూసినట్లయితే ఇది మానవత్వంగా తెలియజేయబడుతుంది. It is not looking like a divinity of Jesus Christ. ఇది దైవత్వంగా కనబడట్లేదు. If that is a divinity of Jesus Christ, అది ఒకవేళ దైవత్వంగా కనబడినట్లయితే, what is the divinity of Jesus Christ? అసలు దైవత్వం అంటే ఏంటి? యేసుక్రీస్తు యొక్క దైవత్వం ఏంటి? I already told it is a same similar to the Father. దైవత్వాన్ని చూసుకున్నట్లయితే అది యెహోవా తండ్రి రీతిగానే ఉంటుంది. And once more is telling about the Trinity of God. మరియు అది దైవత్వంలో యెహోవా తండ్రి యొక్క దైవత్వాన్ని చూపిస్తుంది. So open John chapter 3 verses 16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే, so God was giving his son to the people who are sinning and also who are sinners in the world. కావున ఇక్కడ తండ్రి ఆయన కుమారుని పాపుల కొరకును, ఎవరైతే పాపములు పడిపోయి ఉన్నవారి కొరకును ఆయన కుమారుని ఇక్కడ మనకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది. John chapter 1 verses 1 to 3. Here we can see in the beginning was the word and the word was with God and the word was God. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదియందు ఇక్కడ దేవుడు వాక్యమే ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని కనబడుతుంది. So this is telling about it is a divinity because it is a similar like same the Father. ఈ విషయం కనుక మనం చూస్తున్నట్లయితే ఇది యెహోవా తండ్రి యొక్క దైవత్వాన్ని మనకు తెలియజేయబడుతుంది. So here we can see the one of Jesus Christ was told when he was going to the heaven, you can go and make the disciple and give the baptism in the name of the Father and the name of the Son and the name of the Holy Spirit. Matthew chapter 28. మనం మత్తయి సువార్తలో కూడా మనం వింటూ ఉంటాము, అదేంటంటే యేసుక్రీస్తు యెహోవా తండ్రి నామములో, యేసుక్రీస్తు నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చమనే మనం పదాన్ని అది వింటూ ఉంటాము. So it is telling about the Trinity of Jesus Christ as a similar same the Father and Son and the Holy Spirit. కావున మనం దైవత్వాన్ని యెహోవా తండ్రి దగ్గర ఎలా ఉందో దైవత్వాన్ని, యేసుక్రీస్తు దగ్గర కూడా దైవత్వం, పరిశుద్ధాత్మలో కూడా దైవత్వాన్ని, ఈ మూడు విషయాల్లో మనం దైవత్వాన్ని ఒకే రీతిగా చూస్తూ ఉంటున్నాము. But when we can see the shepherd was seeing the sign of the Jesus Christ, the rolling, the wrap the cloth up and lying on the down of the manger. కానీ ఎప్పుడైతే ఈ గొర్రెల కాపర్లు యేసుక్రీస్తుని పొత్తుగుడ్డలతో చుట్టబడటం చూసారో, ఎప్పుడైతే ఆయన్ని తొట్టెలో పడుకోబడటం చూసారో, that is telling about only one the human nature of Jesus Christ, a normal and humble and servant. అది ఒకే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఆ గుర్తు ఏంటంటే ఆయనలో మానవత్వం ఉందని, ఆయన మానవత్వం కలిగిన వ్యక్తి అని, ఆయన లోబడిన వ్యక్తి అని మనకి ఈ విషయం ద్వారా తెలియజేయబడుతూ ఉంది. One of the greatest humble person in this world, that is only Jesus Christ. గొప్ప వ్యక్తిగా, లోబడిన వ్యక్తి, మానవత్వం కలిగిన వ్యక్తిగా మనకు యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. Philippians chapter 2 verses 7. Here we can see one of the English good reference here. He made himself nothing by taking the very nature of the servant. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ వచనంలో యేసుక్రీస్తు తను చాలా తగ్గించుకొని లోబడిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. So he is nothing. ఆయన ఏమీ లేదు. He made himself nothing. ఆయన ఏమీ లేనట్టుగా ఆయన కనబరుచుకున్నాడు. So it is a similar like one of the wrap of the cloth is a normal cloth. So we can see the manger, how the manger will use to the things.
మనము ఆ యొక్క తొట్టెని ఎందుకు ఉపయోగిస్తామంటే Let one person say anyone how you can use the mango. ఎవరైనా చెప్పగలరా ఆ తొట్టెని ఎందుకు యూజ్ చేస్తాము? మీరు ఎవరైనా చెప్తారు? In the place how they use the mango. ఆ పశువుల పాకలో ఆ తొట్టెని ఎందుకు ఉపయోగించే వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? So animals was drinking the mango. అక్కడ ఉన్న పశువులు ఆ తొట్టిలో ఉన్న నీళ్ళని తాగడానికి కానీ ఆహారం తినడానికి కానీ దాన్ని ఉపయోగించేవారు. So how Jesus Christ was humble himself, see that. కాబట్టి ఈ రీతిగా చూస్తే యేసుక్రీస్తు ఎంత తగ్గింపు గల వ్యక్తిగా, ఎంత లోబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. Anybody do like this, anybody if you have baby, you will give the wrap, the cloth and the laying of the mango. మీరు ఎప్పుడైనా అలా చేశారా? మీ యొక్క కుమారునికి, మీ యొక్క పిల్లలకి అలా పొత్తుగుడ్డతో చుట్టి అలా యొక్క తొట్టెలు ఎవరైనా పెట్టారా? Now we have been saying about drinking the water, the animal. అక్కడ నీళ్లు తాగుతూ ఉండేవి ఆ పశువులు. Or otherwise we can see all things what they will mix and everything they will mix and they will give to the cow. మరియు అక్కడ ఆ తొట్టెలో ఆ నీళ్లను పోసి అవి ఆ పశువులకు ఇస్తూ ఉండేవాళ్ళు. So how it will be coming the smell, you know that. ఎలాగా అది చూస్తే కనుక అక్కడ నుండి ఆ వాసన అనేది, దుర్వాసన అనేది ఎలా వస్తుంది? But the baby Jesus Christ was laying down the mango. కానీ ఆ యొక్క తొట్టెలోనే యేసుక్రీస్తుని పడుకొండబెట్టడం జరిగింది. It is very 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 difficult to recognize, very very difficult to thinking about the laying of Jesus Christ in the mango. ఇది చూస్తే కనుక, దీన్ని ఆలోచిస్తే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటది, ఆలోచించడానికి చాలా లోతుగా ఉంటది యేసుక్రీస్తుని ఆ రీతిగా ఆ తొట్టెలో పడుకొండబెట్టడం చూస్తుంటే. But these two things, the sign of star and also the sign of the wrath cloth and mango. కానీ ఈ రెండు విషయాలు చూస్తే, మొదటగా నక్షత్రం యొక్క గుర్తులు చూస్తే కనుక, మరియు ఈ పొట్టుగుడ్డలతో చుట్టబడ్డము, ఈ తొట్టెలో పడుకొని పెట్టడం చూస్తే కనుక, is telling about the divine nature of Jesus Christ and also the human nature of Jesus Christ. ఇది ఒక రెండు విషయాలను తెలియజేస్తుంది. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒకటి తెలియజేస్తుంది, మరొకటి యేసుక్రీస్తు యొక్క మానవత్వాన్ని కూడా తెలియజేస్తుంది. One of the church father is saying about the Eranius, his name is Eranius. మరొక చర్చి ఫాదరు, ఆయన పేరు హెరానియస్, He is saying about Jesus Christ is a fully human, but he is not is fully divine, but he is not a fully human. ఆయన ఒక విషయాన్ని చెప్పాడు, యేసుక్రీస్తు పూర్తిగా దైవత్వం కలిగిన మనిషి, ఆయన మానవత్వం కలిగిన మనిషి కాదని ఆ విషయం చెప్పారు. There is no humanity. He came like a divine nature. He have a same similar to the God the Father, and also he came like the divine nature, and also he went back to the God. ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు, యేసుక్రీస్తు దైవత్వం ఉంది, ఎలాగైతే యెహోవా తండ్రి దైవత్వం కలిగిన వ్యక్తి, ఇక్కడ యేసుక్రీస్తు కూడా దైవత్వం కలిగిన వ్యక్తిగానే చనిపోయినప్పుడు కూడా ఆ రీతిగానే కొనుక్కోబడ్డాడని, ఆయన దైవత్వం మాత్రమే ఉందని చెప్పడం జరిగింది. But here we can see the clear Jesus Christ is a human nature. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక యేసుక్రీస్తులో మానవత్వం ఉందని మనం తెలియజేయబడుతుంది. He have he thirst, and also he weep, and also he cried, and also he beaten, and also he got a painful everything what happened in the crucifixion time. ఎందుకంటే ఆయనకు కూడా దాహం వేసేది, ఆయనకు కూడా ఆకలి వేసేది, ఆయన కూడా బాధపడేవాడు, ఆయన కూడా నొప్పిని భరించాడు మన సిలువలో. In the 14 days of the fasting prayer, what happened after? ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగింది? What happened? ఏం జరిగింది ఆయనకి? Maybe he got a hungry. ఆయనకు ఆకలి వేయి ఉండొచ్చు. And also 40 days fasting prayer without eating and also without drinking water. ఆయన ఆహారం తినలేదు, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు నీళ్లు కూడా తాగలేదు. So he have a hungry and also he have a thirst in his heart and in his mouth. కావున ఆయనకు ఆకలి వేయడము జరిగి ఉండొచ్చు, ఆయనకి దాహం కూడా వేయడం జరిగి ఉండొచ్చు. So here we can see the humanity of Jesus Christ clearly in the part of the 40 days after prayer. కావున యేసుక్రీస్తు ఇక్కడ మానవుడిగా కనబడుతున్నాడు. ఆయన తన ఉపవాస ప్రార్థన పూర్తి చేసుకున్న తర్వాత ఆయనకు కూడా తనకు ఆకలి వేయడం జరిగింది, దాహం వేయడం జరిగింది. The sign is clearly telling about the divine nature of Jesus Christ as a human nature. కావున ఈ రీతిగా మనం అర్థం చేసుకోవచ్చు,
చూడవచ్చు. యేసుక్రీస్తులో దైవత్వం ఉన్నది. అదే రీతిగానే యేసుక్రీస్తు మానవుడుగా కూడా మనకు కనబడుతున్నాడు. And one of the things Jesus Christ we can see, he imaged one of the centurion faith. ఆయన యొక్క చూసుకున్నట్లయితే ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క స్వరూపాన్ని మనము తెలియజేయబడుతూ ఉంది. Sometimes he cried. ఆయన ఒక్కొక్క విషయాల్లో ఏడ్చున్నాడు. Sometimes he amazed. ఆయన కొన్ని విషయాలు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. Through the persons of faith. కొన్ని యెహోవా తండ్రి యొక్క మహిమలో, ఆయన యొక్క పరిచర్యలో ఇవన్నీ కొనసాగుతూ ఉండేవి. So this all telling about the human nature of Jesus Christ is a fully human nature, 100% human nature. కావున ఈ రీతిగా ఈ యొక్క విషయాలను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒక మానవుడిగానే కనబడుతున్నాడు. Hallelujah. Hallelujah. This is all things are when he was a human nature. He recognized the God's things, all things. So he understand after this all things I will be crucified in the cross. అవును, ఆయనకి ఒక విషయం కూడా తెలుసు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అలాగే నేను శిలువలో కూడా వేయబడతాను, నాకు మరణం కూడా సంభవిస్తుందని ఆయనకి ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసుకొని ఉన్నాడు. So the soldiers came in front of him and they arrested him, they took him the hero, they took him the pillar, and also they putting everything, the false prophecy, false testimony about him and against him. కావున అక్కడ సైనికులు వచ్చారు. యేసు ముందుకి సైనికులు వచ్చి ఆయనను బంధించడం జరిగింది, ఆయన పిలాతు దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. తర్వాత జరిగిన ప్రతి కార్యక్రమమును అక్కడ ఆయనకి చేయడం జరిగింది, ఆయన సిలువ వేయడం కూడా జరిగింది. So this is all telling about the human nature of Jesus Christ and the divinity of Jesus Christ is a 100% human nature and 100% divinity in the when he was born in the earth and when he was went to the heaven. కావున ఈ రీతిగా చూసుకున్నట్లయితే యేసుక్రీస్తులో మనము 100% దైవత్వాన్ని చూస్తున్నాము, 100% ఆయనలో ఉన్న మానవత్వాన్ని, ఆయన మానవుడుగా మనలాగా జీవించాడని, ఆయన ఏ రీతిగా అయితే మనలా పుట్టాడో ఆ రీతిగానే మళ్ళీ ఆయన చనిపోవడం జరిగింది, అదే రీతిగా యెహోవా తండ్రి దగ్గర కొనుక్కోవడం కూడా జరిగింది. So now we can understand that the fully divine nature of Jesus Christ and also the fully human nature of Jesus Christ. కావున ఈ రీతిగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే యేసుక్రీస్తులో ఉన్న దైవత్వం ఉంది, యేసుక్రీస్తులో మానవత్వం ఉందని మనం అర్థం చేసుకోగలం. Because why I am telling this all things, so many people have too much confused because he came like a human nature, he don't have anything, he have nothing himself, and also he is looking like a normal person, he don't have house, he don't have any properties, he don't have any family also. How we can recognize he is a God? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా మందిలో ఇదే ఆందోళన అనేది, ఇదే ఒక సందేహం అనేది ఉండిపోయింది. యేసుక్రీస్తు ఒక నార్మల్ వ్యక్తిగానే, ఒక ఏమీ లేని వ్యక్తిగానే, ఆయనకు ఒక ఇల్లు లేదు, ఆయనకు ఒక స్థలాలు లేవు, ఆయనకి ఫ్యామిలీ, ఆయనకు కుటుంబం లేదు, ఆయనకి ఏమీ లేదు, కానీ ఆయన దేవుడు అని ఎలా చెప్పగలరని కొంతమందిలో చాలా సందేహాలు ఉండిపోయడం జరుగుతుంది. So but we can recognize when we thinking and we reading in the Bible by Holy Spirit, we can understand by seeing the scriptures, we can understand the divine nature of Jesus Christ and also the human nature of Jesus Christ. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మర్మమై ఉన్నాయి. అదేంటంటే యేసుక్రీస్తు మనకి దేవుడుగా, ఎందుకంటే ఆయనలో ఉన్న దైవత్వాన్ని మనము ఈ బైబిల్ ద్వారా చూస్తున్నాము, ఆయనలో ఉన్న మానవత్వాన్ని కూడా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. Now we are glorifying God Jesus Christ in every time, and also this Christmas season we give some people are arranging some images, and also they will show how the Jesus Christ was born in the womb, the manger wrought with cloth, and coming the wise men and sitting the shepherds. కావున మనము కూడా ఇప్పుడు చూస్తూ ఉంటున్నాము యేసుక్రీస్తుని, ఆయన యొక్క పుట్టిన దినాన్ని, క్రిస్మస్ ని ఎలా మనం జరుపుకుంటున్నాం. మీరు చూస్తే కనుక వాళ్ళు పాపలు వేసి చూపిస్తూ ఉంటారు, యేసుక్రీస్తు తొట్టిలో పుట్టాడు, యేసుక్రీస్తు తొట్టిలో పడుకోబెట్టాడని, ఆయన్ని ఒక పొత్తుగుడ్లతో చుట్టారని, ఆ చుట్టుపక్కల కూడా అక్కడ పశువులు, గొర్రెలు కూడా అక్కడ ఉన్నాయని ఆ పాపలు చూపిస్తూ ఉంటున్నారు ఇప్పుడు కూడా. See, it is a fully beautiful one picture, you know, right? మనం చూస్తే కనుక అది చాలా అందమైన ఒక విషయంగా కనబడుతూ ఉంది. మీకు తెలుసా? But the beautiful of the image of the picture, beside one of the painful heart is there. కానీ ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క దృశ్యాన్ని వెనుక ఒక
ఒక బాధాకరమైన విషయం కూడా దాగి ఉంది. Remember the Joseph and also Mary, the mother of Jesus Christ. మనం గుర్తిస్తే కనుక ఇక్కడ యోసేపుని మరియాని చూస్తే కనుక వాళ్ళ తల్లిదండ్రులుగా. So before Jesus Christ was born in the womb of the Mary, ఎప్పుడైతే మరియ గర్భం నుండి యేసుక్రీస్తు పుట్టాడో, so we can recognize how the Mary was God, the vision of the angel, and also how the vision of the God, the Joseph. ఎప్పుడైతే ఆయన పుట్టిన ముందు యెహోవా యొక్క దూత మరియకు, యెహోవా యొక్క దూత యోసేపుకు కనబడడం జరిగింది, ప్రత్యక్షమవడం జరిగిందో. Luke chapter 1 verses 28 to 31 is saying about one of the angel came to the Mary and saying about the angel and saying about greetings to you who are highly favored, the Lord is with you. కావున ఇక్కడ చూస్తే కనుక యెహోవా దూత ప్రత్యక్షమై మరియమ్మకు ప్రత్యక్షమై ఆమెతో ఏమని చెప్తుందంటే, దయాప్రాప్తులారా నీకు శుభమని చెప్తుంది. You have got the favor, highly favor of the God. ఆ యొక్క దూత ఆమెతో చెప్తుంది, దేవుడి వల్ల నీవు కృప పొందితివి, నీకు ఒక శుభవచనం తెలియజెప్పదని చెప్తుంది. What is the favor of the Jesus? What is the favor coming from God? ఆ శుభవచనం ఏమిటి? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆ శుభవచనం ఏమిటి? What is the favor? ఏంటి ఆ శుభవచనం? If anything God was given to us, we will tell about God was given to me this and God was given as a favor to me. మనకు చూసుకున్నట్లయితే కనుక దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఆ విషయం చేశాడు, దేవుడు నాకు ఈ విషయంలో సహాయపడ్డాడని చెప్పుకుంటూ ఉంటాము. This all things about saying the favor of God, the favor of God given to me. ఇవన్నీ విషయాలు మన జీవితంలో దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకుంటూ ఉంటాము. But here the favor of Jesus Christ, the favor of God given to the Mary, the womb of the through the Holy Spirit, you will conceive the one baby and give the name of Jesus Christ. కానీ ఇక్కడ మనం మరియమ్మను చూసుకున్నట్లయితే కనుక యెహోవా తండ్రి ఆ మరియమ్మకు యేసుక్రీస్తును శిశువుగా కనులాగా ఆమెను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. Where did you find about the Virgin Mary? ఇక్కడ మనము మరియమ్మను చూసుకున్నట్లయితే, కన్య అయిన మరియమ్మను చూసుకున్నట్లయితే, the Virgin Mary was given to the born human baby. ఆ కన్య అయిన మరియ ఒక శిశువుడు కనడం జరుగుతుంది. What is the Virgin Mary? ఆ కన్య అయిన మరియ ఏంటి? అక్కడ without marriage. అక్కడ ఆమెకు పెళ్లి అనేది జరగలేదు. He got a engagement only, the Joseph and Mary. కేవలం ఆమెకు యోసేపుకు నిశ్చితార్థం మాత్రమే జరిగింది. We can see the Moses law is telling about who will get before the marriage and is pregnant, they will beat the stone and they will kill the her. మన మోషే ధర్మశాస్త్రంలో చూసుకున్నట్లయితే పెళ్లి అవ్వక ముందు ఏ కన్య అయితే గర్భం ధరించిందో ఆమెను రాళ్ళతో కొట్టి చంపేమని చెప్పడం జరిగింది. It's a very 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 big sin in the Moses law. అది ఒక చాలా పెద్ద శిక్షగా పరిగణించడం జరిగింది. So here the angel was came and telling about you got the highly favor to the God. ఇక్కడ ఎప్పుడైతే ఆ యొక్క యెహోవా దూత ప్రత్యక్షమై మరియమ్మకు చెప్పిందో, ఆ శుభవచనాన్ని చెప్పిందో, so the favor is telling about you got you will give the birth to Jesus Christ. నువ్వు యేసుక్రీస్తుకి జన్మనిస్తావని చెప్పడం జరిగింది. Think about it is a favor of God. ఇది ఒక శుభవచనంగా మీరు ఆలోచించగలుగుతున్నారా? It's really favor of Mary. అది నిజమైన శుభవచనంగా మీకు ఆలోచిస్తున్నారా? 9 months is telling about so many people wonder and seeing what is the this woman was given to the birth without husband, without man. How she will give the husband? How she will give the born? అక్కడ చాలా మంది అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకేంటి, ఇంక వివాహం జరగలేదు, కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది, ఒక భర్త కూడా లేడు, ఈమె ఎలా గర్భం ధరించింది, ఎలా ఈమె కుమారుని కనింది అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. And here we can see another person, Joseph. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం యోసేపు గురించి చూస్తున్నట్లయితే, Joseph also fear about the Mary. యోసేపు కూడా చాలా మరియమ్మ గురించి భయపడడం జరిగింది. And he was very humble and he was very as a righteousness person when he was born, when he was acted in this story. కానీ ఈ విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ విషయంలో యోసేపు చాలా లోబడిన వ్యక్తిగా, దేవుడి మాటకి వినయం చూపించిన వ్యక్తిగా
మనకు కనబడుతూ ఉంది. But Joseph was thinking about the Mary is not a virgin, but he got a pregnancy because someone was done something. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మరియమ్మ కన్యకగా కనబడడం జరుగుతుంది. ఆయన మాత్రం ఒక విషయాన్ని ఆలోచిస్తున్నాడు. బయట వాళ్ళు ఏం చెప్పుకున్న ఆ విషయాలు వింటూ ఆయన ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నాడు. So during that time the vision was came to the Joseph and telling as same the Gabriel angel was telling to him. ఆ సమయంలో గాబ్రియల్ అనే దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. Read Matthew chapter 1 verses 8 to 9. Here 20 verses 20 is telling about the angel came and saying, "Do not be afraid about the Mary." ఇక్కడ మనము ఈ 20వ వచనంలో చూసుకున్నట్లయితే ఒక దూత యోసేపుతో మాట్లాడుతుంది. నువ్వు మరియమ్మ గురించి ఏమీ భయపడొద్దని చెప్తుంది. ఆమె గర్భం ధరించింది, ఆమె కుమారునికి జన్మనిచ్చింది, ఆయన పేరు యేసు అని పెట్టబడడం జరిగిందని చెప్తుంది. So through the angel's word he accepted Jesus Christ. కావున ఆయన యొక్క దూత ద్వారా యోసేపు దేవుని యొక్క మాటను అంగీకరించడం జరిగింది. Both are Joseph and Mary, they accepted Jesus Christ. ఇక్కడ చూస్తే కనుక మరియమ్మ మరియు యోసేపు ఇద్దరు యెహోవా యొక్క తండ్రి మాటను అంగీకరించడం జరిగింది. Maybe the 9 months pregnancy will be complete. ఎప్పుడైతే 9 నెలలు గడిచిందో గర్భం ధరించిన తర్వాత the 9 months they are very terrible situation for Mary and also for Joseph. ఆ 9 నెలలు వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. Because the Joseph was accepting the pregnancy woman. ఎందుకంటే ఆయన ఆ యొక్క గర్భం ధరించిన మరియను ఆయన అంగీకరించడం జరిగింది. So it is very terrible to Joseph also, because anybody around the people was telling about why you are choosing this woman without husband, without getting anything, something was done to her, why you are choosing the pregnant woman. కావున యోసేపు చాలా భయపడుతూ ఉండేవారు. ఎవరేమంటారా, ఎవరు వచ్చి అడుగుతారు, ఎందుకంటే ఎందుకు ఆ మరియను గర్భం ధరించిన మరియను నువ్వు ఎందుకున్నావు, పెళ్లి అవ్వలేదు, నువ్వు ఆమెకు భర్తగా కూడా ఉండలేదు, ఆమెను ఎందుకు తీసుకున్నావు అని చాలా మంది ఎవరు వచ్చి అడుగుతారని భయపడుతూ ఉన్నాడు. So the 9 months recognize one, you can read and you can recognize how the pain was getting their hearts, the Joseph and Mary. కావున మనం ఈ వచనాల ద్వారా చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని మనము గమనించగలుగుతున్నాము. అదేంటంటే వాళ్ళు ఎంత ఆ యొక్క బాధలు, ఎంత వాళ్ళు భయపడిన పరిస్థితులు మనము ఆలోచిస్తూ ఉండగా. Hallelujah. Hallelujah. Now we are seeing the beautiful picture of Jesus Christ and her father and mother and the wise men and the shepherds. It's looking like one fully beautiful picture. కాబట్టి మనము ఇప్పుడు ఒక అందమైన విషయాన్ని మనము చూస్తూ ఉంటాము. పశువుల పాకలో ఆ యొక్క మరి అక్కడ ఉండడము, యోసేపు యేసు పక్కన ఉండడం, అది చూస్తే చాలా అందంగా కనబడుతూ ఉంటుంది. But back side is there, the accepting of Jesus Christ is very, 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 very painful and hard. కానీ దాని లోపల, దాని వెనక మనం చూస్తున్నట్లయితే వాళ్ళు యేసుక్రీస్తును వాళ్ళ యొక్క కుమారుడుగా వాళ్ళు అంగీకరించడం, దాని వెనక చాలా బాధను, చాలా అవమానాన్ని వాళ్ళు అంగీకరించడం, ఎదుర్కోవడం జరిగింది. Now I will give you one of the important point. The accepting of Jesus Christ is not a simple thing. కానీ నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, ఒక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను. అదేంటంటే మనము యేసుక్రీస్తుని అంగీకరించడం అనే విషయం గురించి the challenge to live with Christ is not a easy task. మనము యేసుక్రీస్తును అంగీకరించడం అనేది ఒక నార్మల్ విషయం అయితే, సామాన్యమైన విషయం అయితే కాదు. If you are accepting Jesus Christ and also if you are bowing the all things with Jesus Christ, it's looking like very painful you. ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తును అంగీకరిస్తారో మీరందరూ యేసుక్రీస్తు యొక్క శ్రమను, మీరందరూ యేసుక్రీస్తులో నడిచే మార్గంలో పడే కష్టాలను కూడా మీరు అనుభవిస్తూ చెందుతూ ఉన్నారు. కాబట్టి now in this social we can see that so many things happen to the Christians in the India. They are crucifying by so many people. కావున మనం ఈ రోజుల్లో కనుక చూస్తున్నట్లయితే ఎవరైతే యేసుక్రీస్తును వెంబడిస్తున్నారో వారికి జరుగుతున్న అవమానాలు, వారికి జరుగుతున్న వేదనలను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. But listen, one of the thing I want to share to you. కానీ నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. Accepting Jesus Christ is very painful to you and me.
మనము యేసుక్రీస్తుని అంగీకరించడం చాలా బాధాకరమైన విషయమే గాని, but it is given to the fulfillment of one picture. కానీ అది ఒక గొప్ప అద్భుతమైన దృశ్యంగా మనకు ఒక రోజు కనబడి. Now we are sitting and we are accepting Jesus Christ our Lord Savior. కానీ మనం ఈ రోజు ఈ రీతిగా కూర్చున్నాము, యేసుక్రీస్తుని అంగీకరించాము, యేసుక్రీస్తే మన దేవుడని చెప్పుకొని ఈ రోజు మనం అంగీకరించి ఈ రీతిగా కూర్చున్నాము. So it is looking like a one of the Mary and the scripture, the picture. ఇలా కూర్చోడం కూడా మనము ఒకే రీతిగా చూడొచ్చు. యేసుక్రీస్తుతో యోసేపు మరియా ఏ రీతిగా అయితే అందమైన దృశ్యాల్లో కూర్చొని ఉన్నారో, మనం కూడా అదే రీతిగా ఈ రోజు మేము దేవుడి ముందు మనమందరం ఈ రీతిగా కూర్చోవడం కూడా ఒక అందమైన దృశ్యంగా కనబడుతుంది. So this is a beautiful picture we are showing to the society. ఇదే మనము అందంగా అందమైన ఒక దృశ్యంగా మనము మన ప్రపంచానికి కానీ మన ముందు ఉన్న వారికే కానీ చూపించగలుగుతున్నాము. We are standing the crucifixion time, we are standing the end of the days. మనము ఎప్పుడైతే మన శ్రమల్లో మనము నిలబడతామో ఒక రోజు ఆఖరి రోజు దినము మనకు వస్తుంది. That is a time we will say that Jesus Christ, our Lord Savior Jesus Christ. ఆ రోజు మనము చెప్పగలుగుతాము యేసుక్రీస్తే మా దేవుడు, యేసుక్రీస్తే మేము వెంబడిస్తున్నామనేది. So when you are accepting Jesus Christ, we can recognize three things. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తును అంగీకరిస్తామో మనం మూడు విషయాలను గమనించగలుగుతాము. You will be with Christ, in Christ, for Christ. మీరు యేసుక్రీస్తుతో ఉన్నారని, యేసుక్రీస్తులో ఉన్నారని, యేసుక్రీస్తు కోసం ఉన్నారని తెలియజేయడం జరుగుతుంది. This is my time is finished. So write about the three verses. I will give the three verses for you and read before when you are going to home. With Christ, 2 Corinthians chapter 5 verses 17. దేవుడితో ఉన్నారనేది with Christ, 2 Corinthians రెండవ కొరింథీయులు chapter 5 verses 17. 5వ అధ్యాయం 17వ వచనం. ఆమేన్. In Christ, Galatians chapter 2 verses 20. దేవునిలో ఉన్నారని గలతీయులు 2వ అధ్యాయము 20వ వచనం. దేవునిలో For Christ, Ephesians chapter 2 verses 8 to 9. దేవుని కోసం ఉన్నారనే విషయం గురించి Ephesians chapter 2 verses 8 to 9. This is given the faith comes from the gift of God. ఇదే మనకు ఆయన యొక్క మహిమ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మనకు వచ్చిన బహుమానము. The verses telling about the gift of God so that you got the salvation. ఇక్కడ మనం తెలియజేస్తుంది ఏంటంటే మన యొక్క రక్షణను మనము బహుమానంగా పొందుకున్నామనే విషయాన్ని వచనం ద్వారా మనము తెలియజేయబడుతుంది. So like the Mary also got the favor to the God, for favor of God. అదే రీతిగా అక్కడ మరియ కూడా ఆ యొక్క దూత ద్వారా ఒక శుభవచనాన్ని పొందుకుంది, ఒక బహుమానాన్ని పొందుకుంది. So we also got the gift of God, the salvation. మనం కూడా అదే రీతిగా మన యొక్క రక్షణను దేవుని ద్వారా బహుమానంగా పొందుకున్నాం. So it's looking like a Mary, how she was the 9 months, how she got every terrible situation. We also got every terrible situation in our all life through the Jesus Christ salvation. అదే రీతిగా ఆ రోజు మరియమ్మ యోసేపు ఏ రీతిగా అయితే ఆ 9 నెలలు శ్రమలు పడ్డారు, ఆ 9 నెలలు వేధింపబడ్డారు, అదే రీతిగా మనము ఈ రోజుల్లో కూడా మనము శ్రమలను ఎదుర్కోవాలి, తర్వాత దేవునిలో నిలబడి దేవుని మహిమపరచాలి. Through this word may God bless you all. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.